హలో అందరికీ వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్. నేను ఇవాళ కందకుర్తిలో ఉన్న శివాలయం త్రివేణి సంగమం చూడటానికి వచ్చాను. ఈ వీడియోలో కందకుర్తి ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, అసలు ఇక్కడ ఏముందో చూసేద్దాం. ఇందాక ఆర్చ్ చూశారు కదా, అక్కడి నుంచి ఊరు మొదలైందనమాట. గోదావరి ఘాట్ అని బోర్డు చూశారు కదా, అక్కడి నుంచి గోదావరి ఘాట్ వైపు వచ్చాము. ఇప్పుడే గుడి దగ్గరికి చేరుకున్నాము. గోదావరి నది ప్రవహిస్తోంది ఇక్కడ. పైనుంచి ఈ నీళ్ళ దగ్గరికి రావడానికి పెద్ద స్టంటే చేశాను నేనైతే. గోదావరి నది పక్కనే శివాలయం ఉంది. అన్ఎక్స్పెక్టెడ్లీ సడన్గా వచ్చాము కాబట్టి నీళ్లు చల్లుకొని గుడిలోకి వెళ్తున్నాము. అయితే ఇందాక చెప్పినట్టు ఈ ఊరి పేరు కందకుర్తి. ఈ కందకుర్తి తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలంలోని గ్రామం. ఇది మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు పై మండల కేంద్రమైన రేంజల్ నుండి 7 కిలోమీటర్ల దూరంలోనూ, దగ్గరలో ఉన్న పోదన్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. పురాణాలలో చెప్పబడిన స్కందాశ్రమం ఇక్కడే ఉందని భావిస్తారు. వనవాస సమయంలో శ్రీరాముడు ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహించారని చెప్తారు. ఎక్కడో ఉన్న బ్రహ్మగిరి పర్వతంపై జన్మించిన గోదావరి నది మన తెలుగు రాష్ట్రాల్లోకి అడుగుపెట్టేది ఈ కందకుర్తి నుంచే. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు నాకు కామెంట్స్లో చెప్పండి. గుడిలో దర్శనం చేసుకున్నాక బ్రిడ్జి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న త్రివేణి సంగమాన్ని కూడా చూపిస్తాను. ఇక్కడున్న ఈ శివాలయాన్ని సంగమేశ్వర ఆలయం అని అంటారు. వర్షాకాలం గోదావరి నదీ ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ శివాలయం గోదావరిలో మునిగిపోతుందట. దాదాపు 150 సంవత్సరాల క్రితం మహాశివ భక్తురాలైన అహల్యాబాయి ఈ శివాలయాన్ని నిర్మించిందని చరిత్ర చెప్తోంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఈ సంగమేశ్వర ఆలయంలో కొలువయ్యున్న శివయ్యని దర్శించుకుందాము. ఇక్కడ పైన చూస్తున్నారు కదా, ఈ గోపురం మాత్రమే కనిపిస్తుంది. మిగిలింది మొత్తం గోదావరి నదిలో మునిగిపోతుందట. దాదాపు 2 రోజుల నుంచి ఇక్కడ వర్షం పడుతూనే ఉంది. ఇప్పుడు కూడా చినుకులు పడుతున్నాయి. ఇప్పటికైతే గోదావరి ప్రవాహం ఇలా ఉంది. సంగమేశ్వరుణ్ణి దర్శించుకున్నాము కదా, ఇక పైకి వెళ్దాము. పైనుంచి గుడి దగ్గరికి, గోదావరి దగ్గరికి వెళ్ళడానికి స్టంటే చేశానని చెప్పాను కదా, అదేంటో ఇప్పుడు చూపిస్తాను రండి. మెట్లున్నాయి కానీ మొత్తం మట్టి ఉంది. అక్కడికి వెళ్ళడానికి సరిగ్గా లేదు. అందుకని ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గ్యాప్లో నుంచి వెళ్ళొచ్చాను. మొత్తానికలా సంగమేశ్వరుణ్ణి నేను దర్శించుకున్నాను, మీకు కూడా చూపించాను. అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, దాదాపు నేను నిలబడ్డ ఈ మెట్ల వరకు కూడా గోదావరి ప్రవాహం వస్తుందట. ఇక్కడ తెప్ప వదలడానికి తీసుకెళ్తున్నారు. అయితే గోదావరి దగ్గరికి వచ్చేటప్పుడు క్యాప్చర్ చేయలేదు కానీ ఊర్లో ఆర్చని చూపించాను కదా వీడియో బిగినింగ్లో, అక్కడి నుంచి గోదావరి ఘాట్ దగ్గరికి వెళ్ళే దారి ఇదిగో ఇదన్నమాట. ఇలా ఉంటుంది. అక్కడ కనిపిస్తోంది కదా, అది కందకుర్తిలో కొత్తగా కడుతున్న కేశవ స్ఫూర్తి మందిరం. దీన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు ప్రారంభించారు. కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతోంది. ఇందాక త్రివేణి సంగమము బ్రిడ్జ్ చూపిస్తానని చెప్పాను కదా, ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. ఇందాక వెళ్ళిన శివాలయం లొకేషన్ మరియు ఈ బ్రిడ్జ్ లొకేషన్ ఎగ్జాక్ట్లీ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లొకేషన్ లింక్స్ ఇచ్చాను. ఇప్పుడే బ్రిడ్జ్ దగ్గరికి చేరుకున్నాము. ఇక్కడ గోదావరి, హరిద్ర, మంజీరా ఈ 3 నదులు కలుస్తాయి. అందుకే దీనిని త్రివేణి సంగమం అంటారు. ఇప్పుడు ఇక్కడ ఆ 3 నదులని చూపిస్తాను చూడండి. అక్కడ అటుపక్క నుంచి ఒక నదిపాయ, ఇక్కడ నుంచి ఒక నదిపాయ వస్తున్నాయి. ఈ పక్క నుంచి ఇంకొకటి రావాలి, దానికి ఇంకా టైం ఉందట. ఈ 3 నదులు అంటే గోదావరి, హరిద్ర, మంజీరా ఇవి 3 వచ్చి ఇక్కడ కలుస్తాయి అన్నమాట. మనం ఇందాక గుడి దగ్గర చూసాం కదా, అక్కడికి చేరుకునేసరికి అవి త్రివేణి సంగమంగా మారతాయి.
చినుకులు పడుతున్నాయని చెప్పాను కదా, ఇక్కడ ఎంత గాలి వీస్తోందో మీరు ఈ క్లిప్లో క్లియర్గా చూడొచ్చు. 3 నదులు వచ్చి ఇక్కడ కలుస్తాయని చెప్పాను కదా, దీనిపైన బ్రిడ్జ్ కట్టారు. ఇది మహారాష్ట్ర తెలంగాణకి కనెక్టింగ్ బ్రిడ్జ్ అని చెప్పొచ్చు. అయితే ఈ బ్రిడ్జి క్రాస్ చేసి అటువైపు వెళ్తే మహారాష్ట్రలోని ధర్మాబాద్ వస్తుంది. అయితే ఇక్కడ బ్రిడ్జ్ పక్కన ఒక చెట్టుకి ఇవి కనిపించాయి. చాలా కాసాయి. అసలు ఇవేంటో చూద్దామని కోసాము. వరదలకి ఇక్కడున్న రోడ్డు కూడా కొట్టుకుపోయింది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ముందు ఈ వైట్ లైన్ చూసి నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను. నాకు కూడా ఏమీ అర్థం కాలేదు. ఆ తర్వాత అర్థమైందనమాట. ఇంకా వర్షం ఎక్కువయ్యేలా ఉందని బయలుదేరాము. మీరు ఇక్కడికి నిజామాబాద్ నుంచి బస్లో కూడా రావచ్చు. సో మొత్తానికి ఇదన్నమాట కందకుర్తిలో ఉన్న సంగమేశ్వర దేవాలయము, త్రివేణి సంగమం విశేషాలు. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. దీని గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.